తెలంగాణ న్యూస్. తెలంగాణకు భారీ పెట్టుబడులు, 3745 కోట్ల పెట్టుబడులు, 1500 మంది యువతకు ఉద్యోగావకాశాలు అంటూ మనం ఒక వార్త చూస్తున్నాం. ఇక్కడ చూడండి, 1500 మంది యువతకు ఉద్యోగాలు కల్పించే దిశగా ఒక వార్తను మనం చూస్తున్నాం. అంటే భారీ పెట్టుబడులు తెలంగాణకు వచ్చాయని ఒక వార్త. వివరాల్లోకి వెళ్ళినట్లయితే ఇక్కడ చూడండి, ఒకసారి చూద్దాం. వివరాల్లోకి వెళ్ళినట్లయితే తెలంగాణ రాష్ట్ర పారిశ్రామిక అభివృద్ధికి, యువతకు ఉద్యోగావకాశాలు కల్పించే దిశగా రాష్ట్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. రాష్ట్రంలో మరో 3 భారీ కంపెనీలు మొత్తం 3745 కోట్ల పెట్టుబడులు పెట్టడానికి, తద్వారా 1500 మంది యువతకు ప్రత్యక్ష ఉపాధి కల్పించడానికి ముందుకొచ్చాయి. మంగళవారం సచివాలయంలో జరిగిన పారిశ్రామిక ప్రోత్సాహకాల మంత్రివర్గ ఉపసంఘం సమావేశంలో ఈ ప్రతిపాదనల ఆమోదం లభించింది. ఈ సమావేశానికి ఉప ముఖ్యమంత్రి బట్టి విక్రమార్క అధ్యక్షత వహించగా, ఆర్థిక శాఖ, పరిశ్రమల శాఖ ఉన్నతాధికారులతో పాటు మంత్రులు శ్రీధర్ బాబు, పొంగులేటి శ్రీనివాసరెడ్డి పాల్గొన్నారు. ఇది అండి ఈరోజు ముఖ్యమైన వార్త. మీకు నచ్చినట్లయితే మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి.